నమస్కారం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ప్రదక్షిణలు చేస్తాం. ప్రదక్షిణలు చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోంచి ప్రదక్షిణ చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఇందులో ఉండేటువంటి ఆంతర్యం ఏంటంటే నంది పశువు, శివుడు పశుపతి. నంది జీవుడు, శివుడు పరమేశ్వరుడు. జీవుడికి పరమేశ్వరుడికి మధ్యలో ఇంకొక వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ సాంప్రదాయాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు. అందువల్ల మనం ఈ సాంప్రదాయంలో ఉండేటువంటి ఆంతర్యాన్ని గ్రహించి తగు విధంగా నడుచుకోవాలి. నంది పశువు, శివుడు పశుపతి. నంది జీవుడు, శివుడు పరమేశ్వరుడు. జీవుడికి పరమేశ్వరుడికి మధ్య ఇంకొక వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. ఇలా కనుక పెట్టకపోతే కొన్ని మతాల వాళ్ళు కొంతమందిని భయపెట్టి అనేక రకాలుగా వాడని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకోసం భారతీయ సంస్కృతిలో జీవుడికి పరమేశ్వరుడికి మధ్య మూడో వ్యక్తి యొక్క సంబంధం లేదు. మూడో వ్యక్తి యొక్క సంబంధాన్ని మనం కనుక ఇచ్చినట్టయితే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనకి తెలపడం కోసమే ఆచారాన్ని మనకి పెద్దలు తెలియజేశారు. అంతే తప్ప నందికి శివుడికి మధ్యలో ప్రవేశించినంతలో ఏమీ ప్రమాదం పట్టలేదు. అందులో ఉండే ఆంతర్యం మాత్రం ఇది. అలాగే నంది కొమ్ముల్లోంచి శివుని చూడమంటారు. నంది కొమ్ములోంచి శివుని చూడడం ఏమిటి అంటే, నంది పశువు, శివుడు పశుపతి. నంది జీవుడు, శివుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మనకు డైరెక్ట్గా కనిపించడు కాబట్టి ప్రతి జీవుని యందు నువ్వు పరమేశ్వరుని చూడు, ప్రతి జీవుల్లోనూ నువ్వు దేవుని దర్శించు, ప్రతి జీవిని సేవిస్తే నువ్వు పరమేశ్వరుని సేవించినట్టు అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని మనకి తెలియజేయడం కోసం నంది కొమ్ముల్లోంచి శివుని చూడమని చెప్తారు. అందువల్ల మన ఆచారాల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించి తదనుగుణంగా మనం నడుచుకోవడం అనేటువంటిది మన సంస్కృతిలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. అంతేగాని అవన్నీ తప్పని అనకూడదు. అందులో ఉండేటువంటి ఆంతర్యాన్ని మాత్రం గ్రహించాలి, తదనుగుణంగా నడుచుకోవాలి. నమస్కారం.